కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కలెక్టరేట్ వద్ద మున్సిపల్ కార్మికులు ఆందోళనకు దిగారు. గత 9 రోజులుగా ఆందోళనకు దిగిన కార్మికులు తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సొంత నియోజకవర్గమైన నెల్లూరు సిటీలో 9 రోజులుగా కార్మికులు ఆందోళన చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని కార్మికులు మండిపడుతున్నారు. కలెక్టర్ వెంటనే స్పందించి తమ సమస్యలు తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ అందిస్తారు. డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నెల్లూరులోని మున్సిపల్ వర్కర్లు దాదాపు 9 రోజుల నుంచి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. అటు పారిశుద్ధ్య కార్మికులు అదేవిధంగా వాటర్కి సంబంధించినటువంటి వర్కర్లు కూడా నిరసన చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం నెల్లూరులోని కలెక్టరేట్ వద్ద ఒక నిరసన కార్యక్రమం కూడా చేపడుతున్నారు. చూడొచ్చు విజువల్స్లో కూడా నెల్లూరు కలెక్టరేట్ ఎదుట ఇటు మున్సిపల్ వర్కర్స్ కూడా బైఠాయించి ఈ నిరసనలు కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించినటువంటి కార్మికుల జీతాలను వెంటనే పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపచేయాలంటూ కూడా ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. దీంతో నగరంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులంతా కూడా పెద్ద సంఖ్యలో నెల్లూరు కలెక్టరేట్ వద్దకు చేరుకొని ఈ ఏదైతే నిరసన కార్యక్రమం కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు నాయకులు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఏంటి డిమాండ్లు, ఎందుకని ఇలాంటి ధర్నాకి దాదాపు 9 రోజులు చేస్తున్నారో తెలుసుకోవాలి. చెప్పండి సార్, ప్రధాన డిమాండ్ ఏంటి? 9వ రోజుకి చేరింది సమ్మె, ఏం చేయబోతున్నారు? మున్సిపల్ కార్మికులకి, ఇంజనీరింగ్ కార్మికులకి 21,000 జీతం ఇవ్వాలి, 24,500 జీతం ఇవ్వాలి, జీవో నంబర్ 36 ప్రకారం అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తామన్నాం. పారిశుద్ధ్య కార్మికుల్ని కాంట్రాక్టర్లకు అప్పగిస్తామన్నారు. ఇప్పటిదాకా పారిశుద్ధ్య కార్మికులు మొత్తం మున్సిపల్ కార్మికులందరూ జీతాలు నేరుగా మున్సిపాలిటీ నుంచే తీసుకుంటూ ఉన్నారు. గత ప్రభుత్వం ఆప్కాస్ కింద తీసుకొని వచ్చి ఆ సొసైటీ కింద గవర్నమెంటే ఒక సొసైటీని ఏర్పాటు చేసి వాళ్ళకి జీతాలు ఇస్తూ ఉన్నది. ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగస్తులుగా మమ్మల్ని గుర్తించండి అని చెప్పేసి మున్సిపల్ కార్మికులు అడుగుతుంటే ఉన్న ఆప్కాస్ నుంచి కూడా తీసేసి మొత్తం మిమ్మల్ని టెండర్లు పిలుస్తాం, ప్రైవేట్ కాంట్రాక్టర్లు అప్పగిస్తామని చెప్పేసి ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఈరోజు పారిశుద్ధ్య పనులకు అప్పగించేదానికి నెల్లూరు నగరంలో 9వ డివిజన్లో టెండర్లు కూడా పిలిచారు. కావల్లో టెండర్ పిలిచారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వం ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నది. గతంలో నారాయణ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు 279 జీవోని తీసుకొని వచ్చారు. 279 జీవో అంటే అది ప్రైవేట్ కాంట్రాక్టర్లకు పారిశుద్ధ్య కార్మికులను అప్పగించేటువంటి జీవో. అప్పుడు ఆందోళన చేశాం, ప్రభుత్వం పట్టించుకోవాలా. చివరికి ఆ ప్రభుత్వమే ఇంటికి పోవాల్సిన పరిస్థితి వచ్చింది. నారాయణ గారు పోయారు. ఆ తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం ఓడిపోయింది. తిరిగి మళ్ళీ 279 జీవోని దొడ్డిదారిన అమలు జరిపేదానికి పారిశుద్ధ్య కార్మికుల్ని ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకనే ఈ కాంట్రాక్టర్లకు అప్పగించేటువంటి ప్రయత్నాలు విరమించుకోవాలి. మున్సిపల్ కార్మికులు జీతాలు పెంచ. మనతో పాటు ఇంకా నాయకులు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఇవాళ నెల్లూరు నగరానికి చెందినటువంటి ఎమ్మెల్యే ఎవరైతే మంత్రిగా వ్యవహరిస్తున్నారు మున్సిపల్ శాఖకు, నారాయణ, ఇలాంటి సందర్భంలో మున్సిపల్ కార్మికులు 9 రోజుల నుంచి ధర్నాలు చేస్తున్నారు. ఆయన దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారా? స్వయానా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్ననే ప్రకటన చేశారు అధికారికంగా. స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు అనేటటువంటి ఆంధ్రప్రదేశ్లో అనేక కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు వచ్చాయంటే ఈ రాష్ట్రానికి వచ్చింది అని అంటే ఇది పారిశుద్ధ్య కార్మికుల శ్రమ ఫలితం. వారు లేకుండా ఈ అవార్డులు లేవు, ఈ గ్రాంటులు లేవు అని ముఖ్యమంత్రి గారే ప్రకటించారు. ఇక్కడ 9 రోజుల నుంచి సమ్మె జరుగుతూ ఉంటే ఈ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి గారైన పొంగూరు నారాయణ గారు అవార్డులు తీసుకోవడానికి అక్కడ పోయి ఢిల్లీలో పోయి నిలబడుకొని అవార్డులు తీసుకొని ఫోటోలు తీసుకుంటా ఉన్నాడు. ఉత్సవాల్లో ఇక్కడికి వచ్చి ఉత్సవాల్లో పాల్గొంటున్నాడు. చాలామంది కొంతమంది కార్మికులను పిలిచి శాలువాలు అంటే బొకేలు ఇవన్నీ కలెక్టర్ గారు ఈ కార్యక్రమాల్లో ఉన్నాడు. మేము ఒకటే అడుగుతున్నాం, నటిస్తున్నారా లేకపోతే మీ విధానమే ఇంత దారుణమైనటువంటి విధానం? మున్సిపల్ కార్మికురాలు ఉన్నారు మనతో, మీరు చెప్పండి ఏంటమ్మా ఇన్ని రోజుల నుంచి నిరసన చేస్తున్నారు? ప్రభుత్వం నుంచి ఏమన్నా చెప్పారా? కమిషనర్ గారు ఏమన్నా మాట్లాడారా? ఏం మాట్లాడలేదు సార్, ఎవరు స్పందించడం లేదు. మా బాధలకి మేము ఏదో కూలీనాలు చేసుకుంటాం, మా ప్రాణాలు పలంగా పెట్టి ఈ మురికి అంతా ఎత్తి మేము దేవుకు పోస్తుంటే ఇవాళ స్వచ్ఛ సర్వే అని అంటున్నారు. ఈ స్వచ్ఛ సర్వే ఎవరి కోసం వచ్చింది? మేము చేసే ఈ మురికి శుభ్రం చేస్తే మా వల్ల వస్తుంది స్వచ్ఛ సర్వే. పిలిచి సాలవలు కప్పుతుండ్రు, సాలవ సాటిన మా గొంతులు కోస్తుండ్రు. ఇవాళ 9వ వార్డు ఎత్తి కాంట్రాక్ట్కి ఇస్తుండ్రు. మా కడుపు కాడు కూడు తీసి లేని వాళ్ళ కడుపు కాడు కూడు తీసి ఉన్నోళ్ళగా పెట్టేది ఇది మీకు ఆనందం అనిపిస్తుందా? దళితులు గిరిజనులు అనే మమ్మల్ని ఇంత పాతాలోకానికి తొక్కుతుండ్రు. అదే ఈ దళితులు గిరిజనులు కానీ తెలుసుకుంటే మిమ్మల్ని పాతాలోకానికి తొక్కుతామని చెప్పి తెలియజేస్తూ మమ్మల్ని కాంట్రాక్ట్ పద్ధతిలో దించాలంటారు. మాకు ఈ కాంట్రాక్ట్ పద్ధతి వద్దు. మేము ఎట్ట చేసుకుంటే మమ్మల్ని పర్మనెంట్ చేయమని అడుగుతున్నాం. ఇంజనీర్ కార్మికులకి వాళ్ళకి ఇచ్చేది 13,000 రూపాయలు జీతాలు. మీ ఇంట్లో డ్రైవర్కి ఇచ్చే జీతం అంతా కూడా లేదా వాళ్ళకి ఇచ్చే జీతాలు, దాంతో ఎట్ట బతకాల? మాకిచ్చే సాలం జీతాలతోటి మేము బతుకుతుంటే ఈ విధంగా కూడా మమ్మల్ని బతకనీయకుండా కాంట్రాక్టులకు ఇచ్చి మళ్ళీ మాకు వచ్చి గవర్నమెంట్ ఉద్యోగాలు అని చెప్పి మాకు సంక్షేమ పథకాలు తీసేసిండ్రు. మళ్ళీ ఇవాళ మమ్మల్ని కాంట్రాక్ట్ కట్టిస్తారు.
గవర్నమెంట్ ఉద్యోగులని గుర్తించి మాకేమీ లేకుండా చేసిండు. ఇవాళ మమ్మల్ని కాంట్రాక్టర్లు కట్టిస్తారు. మేము ఇదే అడుగుతున్నాం. మమ్మల్ని కానీ మా బాధలు కానీ తీర్చి కానీ మేము అనుకున్నవన్నీ కానీ మేము సాధించుకోలేకపోతే మేము ఈ ఆందోళన ఇంకా అభివృద్ధం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అది మొత్తం మీద తీసుకుంటే ఏదైతే నెల్లూరు నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మున్సిపల్కి సంబంధించినటువంటి వర్కర్లు అదేవిధంగా పారిశుద్ధ కార్మికులు పెద్ద ఎత్తున కూడా నెల్లూరు కలెక్టరేట్ వద్దకు చేరుకుని తమ నిరసన అయితే తెలియజేస్తున్నారు. ఇవాళకి 9 రోజుల పాటు ఈ కార్యక్రమం కూడా కొనసాగుతుంది. అయితే ప్రభుత్వం నుంచి తమకి ఎలాంటి హామీలు కూడా రాలేదని చెప్పి పారిశుద్ధ కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే కాంట్రాక్ట్ బేసిక్ అనేది పూర్తిగా తీసేసి ఖచ్చితంగా కూడా పర్మనెంట్ చేయాలనేది ఒక డిమాండ్. అదేవిధంగా పలు డిమాండ్లతో కూడా వీళ్ళు ఇటు రోడ్డుపైన పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఈ నిరసన కార్యక్రమం కొనసాగుతుందని కూడా మున్సిపల్ కార్మికులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ వంశీతో కలిసి మురళీకృష్ణ, 99 టీవీ, నెల్లూరు నుంచి.